శాలిని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక శాలిని, శృతి వాళ్ళ అమ్మ వీళ్ళు అందరూ కూడా అలా లంచ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా లంచ్ చేస్తూ ఉంటే మధు అయితే వంట చేసి తీసుకువచ్చి అక్కడ పెడుతుంది. వడ్డించుకోండి అని చెప్తుంది. నువ్వు వడ్డించవా ఏంటి, నువ్వు కుక్ మాత్రమేనా, ఇంట్లో మనిషివేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది వినగానే శాలిని అయితే తను మా ఇంట్లో మనిషి కాదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తిను కుక్ కాదు కుక్క అని చెప్పి అంటుంది. అయితే మరి 2 కాళ్ళే ఉన్నాయి ఏంటి, 4 కాళ్ళు ఉండాలి కదా అని చెప్పి మధుని ఎగతాళి చేసి వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే వడ్డిద్దామని చెప్పి మధు వాళ్ళందరికీ వడ్డిస్తూ కుక్క అన్న అమ్మాయికి అయితే ఆ అమ్మాయి చెయ్యి మీద సాంబార్ పోసేస్తుంది. దాంతో ఆ అమ్మాయి అయితే హే షటప్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఒక్కసారిగా లేచి మధుని తిడుతూ ఉంటుంది. దాంతో మధు అయితే మౌనంగా ఉంటుంది. అది చూసి శాలిని కూడా మధుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే ఇదంతా చూసి మధు అయితే నోరు ముయ్యండి మీరందరూ, ఇక ఏంటి మీరేం మాట్లాడారు, కుక్క ఇవన్నీ అన్నారు కదా, మీరు అవేనేమో అందుకే ఇలా మురుగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు, అందుకే ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న శాలిని అయితే మధు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. నువ్వు నోర్మి, అసలు ఈ ఇంటి కోడలవని నీకు ఎన్నాళ్ళు మర్యాద ఇచ్చాను, నీకు మర్యాద ఇవ్వడమే కదా ఇలా జరిగింది. నిన్ను ఏం చేస్తానంటే ఇప్పుడు మేడం వస్తారు, మేడం వస్తే జరిగిందంతా చెప్తాను, అప్పుడు మేడం ముందు నువ్వే తలదించుకుంటావని చెప్పి మధు అయితే శాలినికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో మధు అయితే వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వటంతో శాలిని, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళు అలా అయితే మధుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే మధు అయితే వాళ్ళకి నేను మీకు ఒక సర్వెంట్లా కనిపిస్తున్నానా అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.